శ్రీగణేశాయ నమః. మాలాం గుండీం చటమరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. అద్భుతమైనటువంటి గ్రంథరాజం శుకశాస్త్రము, సర్వపురాణముల యొక్క సారాంశము భాగవతం. భాగవతాన్ని రచించేటువంటి సమయంలో పోతన్న గారు, అదే కాకుండా మన పూర్వీకులు అందరూ కూడా ప్రతిరోజు పోతన్న గారు ఆంధ్రీకరించిన పద్యాలు అద్భుతంగా పాడుతూ ఉండేవారు. ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయములెల్ల వందిగణమై బ్రహ్మాండం ఆకారమై సిరిభార్యామణియై విరించి కొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ నీ ఘనరాజశంభు నిజమై వర్ధిల్లు నారాయణ. భక్తుడు అనేటువంటి వాడు ఈ పద్యంలో ఉన్న సారాన్ని మనం గ్రహించామనుకోండి, ముక్తి పొందుతాం. ఇక్కడ చూడండి, ఆరోహణ అవరోహణ అంటారు కదా. చివరిలో పరమేశ్వరుడి యొక్క అనగా శ్రీ మహావిష్ణువు యొక్క పాదాల దగ్గర నుంచి వచ్చిన విష్ణు పాదోద్భవీం గంగాం, గంగా అనేటువంటి ఆయన యొక్క పుత్రిక అనుకోవాలి. శ్రీ మహావిష్ణువు యొక్క పుత్రిక అనుకోండి. మనం ఎన్నో పాపాలు చేస్తాం కదా, తెలిసి తెలియక. ఆ పాపాలు తొలగాలి అంటే గంగలో స్నానం చేయండి. దాని తర్వాత విరించి కొడుకై, బ్రహ్మగారు 4 వేదములు చెప్పారుగా. వేద ప్రమాణంగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం అన్నారు. అటువంటి మన యొక్క గురు పరంపర ఆచరిస్తూ ఆరాధిస్తూ దానిని అనుష్ఠిస్తూ ఉండాలి అంటున్నారు. సిరి భార్యామణియై, ఆ విధంగా మనం వేద ప్రమాణంగా ఆలోచించినట్లయితే లక్ష్మీనారాయణులు ఎవరైతే ఉన్నారో వారిని కొలుస్తూ ఉన్నారట దేవతలందరూ కూడా. మరి భగవంతుడు కూర్చునేటువంటి సమయంలో సింహాసనం కావాలి కదా. ధర సింహాసనమై, మనం పూజ చేసేటప్పుడు ప్రారంభంలో ఆవాహన ఆసనం అంటాం. ఆ విధంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సహితంగా ఈ యొక్క సింహాసనం ఏమిటి అంటే భూమి. నభంబు గొడుగై, మరి ఛత్రం, గొడుగు ఏమిటి అంటే ఆకాశము. తద్దేవతల్ భృత్యులై, ఏదైనా పని కావాలి అంటే శివాలయంలో శివుడికి ఎదురుకుండా నంది ఎలా అయితే పరమేశ్వరుడు పిలుస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటుందో ఆ విధంగా 33 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు, 3 దేవతలు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే 3 ఏకాదశి నాడు మానవాళితో పాటు భక్తులతో పాటు దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఒక వరుస క్రమంలో. ఒకసారి నేను ఇంద్రుణ్ణి కదా, దేవేంద్రుణ్ణి, నాయకుణ్ణి, నేను ముందుగా వెళ్ళవచ్చు అని వరుస క్రమం తప్పి పక్క నుంచి వెళ్తున్నారట. అక్కడ విశ్వక్సేనుడు అనేటువంటి ఆయన దగ్గర దండం ఉంటుంది. దండంతో ఒక దెబ్బ కూడా కొట్టారు ఇంద్రుడికి. అనగా 33 కోట్ల దేవతలు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. వారు చెప్పిన పని ఏదైతే చేస్తారు అది చేస్తారు. అందుకనే భృత్యులు అన్నారు. పరమాంనాయములెల్ల వందిగణమై, ఆమ్నాయము చతుర్వేదములు, ఇతిహాసములు, పురాణములు, ఇవన్నీ కూడా ఉపనిషత్తులు. భగవంతుడి దగ్గర ఉప అంటే సమీపమున ధ్యానం చేస్తూ పద్యాలు పాటలు పాడుతూ ఉన్నట్టుగా వందిమాగదులుగా ఉన్నారన్నమాట వేదములన్నీ కూడా. తూర్పు ద్వారం, ప్రాగ్ద్వారే ద్వారశ్రయే నమ, ధాత్రే నమ, విధాత్రే నమ, శంఖనిధయే నమ, పద్మనిధయే నమ, దక్షిణద్వారే ద్వారశ్రయే నమ, చండాయ నమ, ప్రచండాయ నమ, శంఖనిధయే నమ, పద్మనిధయే నమ, పశ్చిమద్వారే ద్వారశ్రయే నమ, జయాయ నమ, విజయాయ నమ, ఉత్తరద్వారే ద్వారశ్రయే నమ, బలాయ నమ, ప్రబలాయ నమ, శంఖనిధయే నమ, పద్మనిధయే నమ. వైకుంఠంలో 4 మాడ వీధులు ఉన్నాయిట.
తిరుమలలో కూడా మనకి 4 మాడ వీధులలో 4 పక్కల 4 ద్వారాలు ఉంటాయి, ద్వారపాలకులు ఉంటారు. అవన్నీ దాటుకుంటూ ప్రాగ్ద్వారంలో ఋగ్వేదం, దక్షిణ ద్వారంలో యజుర్వేదం, పశ్చిమ ద్వారంలో సామవేదం, ఉత్తర ద్వారంలో అథర్వవేదం, ఇవన్నీ దాటుకుని ముందుకు వెళితే పరమేశ్వరుడు భగవంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క సమీపంలో ఉపనిషత్తులు ఉండి అలా కీర్తిస్తూ ఉంటాయి. అన్నమాచార్యులు వారు, త్యాగరాజస్వామి వారు కీర్తిస్తున్నట్టుగా భగవంతుణ్ణి వారు కీర్తిస్తూ ఉన్నారు. ఇటువంటి పద్యము గ్రంథరాజంలో మనకి చాలా విశేషమైనటువంటి పద్యం. మన పూర్వీకులందరూ కూడా చక్కగా చెప్పేవారు ఈ పద్యాన్ని. ఈ కాలంలో మన యొక్క పిల్లలకి తెలుగు పద్యాలు, భాగవతంలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే మానవ జన్మ మరలా వస్తుందా అనేటువంటి నమ్మకం లేదు కదా. ఉన్న సమయంలోనే ఉన్న దాంట్లోనే ఆనందపడాలి, తృప్తి పొందేటువంటి శక్తి కలుగుతుంది. అందుకనే చెబుతున్నారు, ధర సింహాసనమై నభంబు గొడుగై తద్దేవతల్ భృత్యులై పరమాంనాయములెల్ల వందిగణమై బ్రహ్మాండమాకారమై సిరిభార్యామణియై విరించు గొడుకై శ్రీగంగ సత్పుత్రియై వరుసన్ని ఘనరాజ శంభు నిజమై వర్ధిల్లు నారాయణ. నారాయణ అంటే 4 అక్షరాలు, 4 వేదాలు. మరి వేదాలు ఎలా ఉంటాయి? ఛందోబద్ధంగా ఉంటాయి. త్రిష్టప్ ఛందస్సు, అనుష్టప్ ఛందస్సు, జగతి ఛందస్సు, ఈ విధంగా ఛందోబద్ధంగా ఉన్నటువంటి గరుక్మంతుడు అధిరోహించినటువంటి మహావిష్ణువుకి నమస్కారం చేస్తున్నాను అంటూ ప్రారంభం చేస్తారు. పోతన్న గారు తెలుగులో ఆంధ్రీకరిస్తున్న సమయంలో సరస్వతి అమ్మవారు వచ్చారు. ఆమె వీణ మీటుతూ కంటి నుంచి ధార పడిపోతోంది. ఆ సన్నివేశంలో అందుకునేనండి మనం జనాభా లెక్కలో ఉండాలి, జనార్దుని లెక్కలో ఉండాలి. అమ్మవారు ఆ విధంగా సాక్షాత్తు తెల్లని వస్త్రాలు ధరించి అలా ఉండి అమ్మవారి యొక్క కంటి నుంచి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో, ఆడపిల్లలు, ఆడవాళ్ళు, అమ్మలు అందరూ కూడా కాటుక పెట్టుకుంటారు కదా, ఆ బాధతో కంటి నీరు జారిపోతూ నల్లగా వచ్చిందిటండి. కాటుక కంటి నీరు చనుకట్టు పయంబడి నేల ఏడ్చెదో కైటభదైత్యమర్దనుని గాదిలి కోడలా ఓ మదంబ ఓ హటక గర్భురాని నిన్ను నాకటికిం కొనిపోయి అల్ల కర్ణాటకిరాట కీచకులకు అమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతి. మనం డబ్బుల కోసం ఎన్ని పనులైనా చేస్తామండి. కానీ వాళ్ళు జనార్దన్ లెక్కలో ఉన్నారు కాబట్టి పోతన్న గారు ఎంత అద్భుతంగా చెప్పారు అంటే, అమ్మా ఈ భాగవతాన్ని ఎందుకు రాస్తున్నాను, మా యొక్క కులదేవత అమ్మవారు, మేము చక్కగా 3 నామాలతో అడ్డనామాలు పెట్టుకుంటాను శైవ సాంప్రదాయంతో. నాకు భగవంతుడు రామచంద్రస్వామి వారు కనబడ్డారు, కృష్ణ కథ వ్రాయమన్నారు. అటువంటి అవకాశం, మహత్తరమైనటువంటి అవకాశం వస్తుందా? వచ్చినటువంటి దానిని సద్వినియోగం చేసుకోవాలి. అందుకనే మనకి పోతరాజు, గోపరాజు, త్యాగరాజు అంటాం. అంటే రాజు అంటే ధనం అని కాదు, ఉన్నవాళ్ళు అని కాదు. ఇక్కడ భక్తి సామ్రాజ్యానికి రాజులు అన్నమాట. పోతన్న గారి యొక్క ఇంట్లోకి వెళ్తే పైనుంచి సూర్యచంద్రులు కనబడుతూ ఉంటారు. భక్తి సామ్రాజ్యానికి రాజులు అన్నమాట. అటువంటి వారు తప్పు చేస్తారా? వారి పద్యాలు మనం చదువుతున్నట్లయితే, వారి యొక్క మనసులో ఉన్న భావాన్ని మనం కూడా గ్రహించినట్లయితే మనము కూడా ధర్మంగా ఉంటాం. అమ్మా నేను ఈ యొక్క రాజులకి అమ్మను, ఈ భాగవతాన్ని డబ్బుల కోసం అమ్ముతానేమో, నేను అలా అమ్మనమ్మా, త్రిశుద్ధిగా నమ్ము అమ్మ అంటూ అమ్మవారి ముందు ఆన పెట్టారు. భారతీయ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందారు ఎదురుగా. అంటే సాక్షాత్తు భగవంతురాలే, అమ్మవారే వచ్చి బాధతో ఏడుస్తున్నటువంటి దృశ్యాన్ని చూచారు. ఎంత అదృష్టం అండి. మనం పూజామందిరంలోకి వెళ్తాం, కూర్చుంటాం, జపం చేద్దామంటే అప్పుడే ఆడవాళ్ళు ఆ పోపు వేసే సామాగ్రి, ఆ వాసన అంతా కనబడుతూ ఉంటుంది, వినబడుతూ ఉంటుంది, ఫోన్ మోగుతూ ఉంటుంది, మనసు ఏకాగ్రత ఉండదు. వాళ్ళు భక్తితో ఇటువంటి భాగవతాన్ని రచించి, మనం పోతన్న గారి తర్వాత మనం పుట్టాము కాబట్టి ఇటువంటి పద్యాలు మనం చదవటం చాలా విశేషమైనటువంటిది. బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్య కన్యకున్ కూలులకిచ్చి పడుపుగూడు భుజించుట కంటే
సత్కవుల్హాలికులనైనేమి గహనాంతరసీమల కందమూల కౌద్దాలికులనైననేమి నిజదార సుతోదార పోషణార్థమై. ఏమండి, మనకి పంది బతుకుతోంది, కుక్క బతుకుతోంది, మానవుడు బతుకుతున్నాడు. ఉపయోగం ఏదో ఉండాలి కదా, మానవ జన్మ రాదు కదా, వచ్చిన దాన్ని సద్వినియోగం చేయాలి. ప్రతి వాళ్ళకి 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ చాలా విశేషమైనది. మంచి చెడు అనేటువంటిది ఉందన్నమాట. ఆ జంతువులు కూడా నిద్రపోతూ ఉంటాయి, మైథునం చేస్తూ ఉంటాయి, ఆహారం తీసుకుంటూ ఉంటాయి. దానికి మనకి తేడా ఏమిటి అంటే, గురువుల యొక్క అనుగ్రహంతో శ్రీకృష్ణస్వామి వారి యొక్క కథాకథన ఆధాన విధాన సంధానాలతో విజృంభంగా పోతన్న గారు ఆంధ్రీకరించినటువంటి పద్యాలను నేను రాస్తూ ఉన్నాను, మనం చదువుతున్నాము. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందిన పోతన్న గారు, నేను ఎవ్వరికి కూడా డబ్బులు ఇవ్వనమ్మా, డబ్బులు తెచ్చుకోను, ఈ యొక్క శాస్త్రాన్ని సుఖశాస్త్రాన్ని అనుసరించి తెలుగులో ఆంధ్రీకరించానమ్మా, నేను చక్కగా వ్యవసాయం చేసుకుంటాను, కందమూల ఫలాలు తింటాను, అలా అయితే మంచినీళ్ళు త్రాగుతూ జీవితాన్ని శేష జీవితం గడిపేస్తానమ్మా, నన్ను నమ్మమ్మా అని పోతన గారు భారతీయ అమ్మవారికి నమస్కారం చేశారు. అటువంటి మహత్తరమైన పద్యం మనం చదువుతున్నాం. ఇప్పుడు పోతన్న గారు ఆంధ్రీకరించిన భాగవతంలోకి మనం ప్రారంభం చేద్దాం.